అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యక్తిగత గొడవలేమున్నాయి? వీళ్ళిద్దరేం బాడీ బిల్డర్‌లు కాదు. లేపోతే ఇద్దరు కొట్టుకునే ఇష్యూస్ లేవు. కానీ ఇప్పుడు అక్కడ రిపబ్లికన్ పార్టీ నేత కదా! ట్రంపు. డెమోక్రాట్స్ అంటే ఓడిపోయిన బైడెన్ పార్టీ కదా! డెమోక్రాటిక్ నేత సుబ్రహ్మణ్యం ఒక వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ తన తొలి విడత పాలనలో తీసుకున్న చర్యలకు పూర్తి వ్యతిరేకంగా ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. తొలిసారి అధ్యక్షుడు ఉన్నప్పుడు భారత ప్రధాని మోడీతో సంబంధాలను బలోపేతం చేసుకొచ్చారు. ఇప్పుడే మోడీతో ఆయనకి వ్యక్తిగత విభేదాలు ఉన్నట్టుగా కనిపిస్తోంది. దానివల్ల చాలా ఏళ్లుగా బలంగా ఉన్న ఇరు దేశాల సంబంధాలను ఆయన చెడగొట్టుకుంటున్నారు. ఇది ఇరు దేశాలకు మంచిది కాదంటూ చెప్పుకొచ్చారు. భారత్‌తో సంబంధాలు బలోపేతం చేసుకోవడం అమెరికాకి చాలా ముఖ్యం. ముఖ్యంగా చైనా ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి ఇది సహాయపడుతుంది. ట్రంప్ విధించిన సుంకాలు ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతీశాయంటూ అభిప్రాయపడ్డారు. అమెరికా కాంగ్రెస్‌లో ఉభయ పక్షాలు భారత్‌తో సంబంధాలకు కట్టుబడి ఉన్నాయి అంటూ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే అమెరికా విదేశాంగ విధానం దెబ్బతిందని ఇది తనను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందన్నారు. అన్ని యుద్ధాలను ముగిస్తామని ట్రంప్ అధికారంలోకి వచ్చారు. కానీ దానికి పూర్తి విరుద్ధంగా ఉందన్నటువంటి విమర్శ చేసుకొచ్చారు. అసలు ఏంటి వీళ్ళిద్దరికీ గొడవ అన్నదే అర్థం కాంది.